హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తమ్నేల్ చూసారు కదటి. సో నా షూట్ డే ఎలా జరుగుతుంది మార్నింగ్ నుంచి ప్యాకప్ వరకు అనేది ఈ వీడియో అనమాట. ఎందుకు అంత సీరియస్గా చేస్తున్నావు? అంటే మీరు వీడియో తీస్తున్నారు కదా, మళ్ళీ ఫేమస్ అయిపోతే కష్టం తట్టుకోలేనని చెప్పేసి సీరియస్గా బిజీ అయిపోతావనా? సో లొకేషన్కి రాగానే ఫస్ట్ మేకప్ రెడీ అయిపోవాలి అండ్ డ్రెస్ చేంజ్ ఐరన్కి ఇచ్చేసేయాలి. సో ఐరన్ చేసి ఇవ్వగానే ఈలోపు మేకప్ అయిపోతుంది కాబట్టి ఈ డ్రెస్ చేంజ్ అంతా చేసేసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అండ్ దెన్ ఫస్ట్ షాట్ 9:15 లోపు పడిపోతుంది. సో ఆ షాట్కి రెడీ అయిపోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే నాకు ఈటీవీలో నేను బాగా నేర్చుకుంది ఏంటంటే టైం పంక్చువాలిటీ. సో టైం అంటే టైంకి వచ్చేయడం అక్కడ బాగా అలవాటు. సో బయట ఎక్కడ షూటింగ్స్ చేసినా ఒకవేళ 9కి షాట్లో ఉంటాను అంటే 9 మ్యాక్సిమం ఒక 5 minutes అటు ఇటుగా అవుతుంది. డిపెండింగ్ అపాన్ ఒక్కొక్కసారి ఏంటంటే ఐరన్ దగ్గర లేట్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ దగ్గర లేట్ అవ్వచ్చు. బట్ అందుకే లొకేషన్కి ఆన్ టైం రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ డ్రెస్ చేంజెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి 1 or 2 డ్రెస్ చేంజెస్ అలా ఉంటాయి అన్నమాట. సో షార్ట్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సో కంప్లీట్గా షూటింగ్ ఇక్కడ నుంచి ఇంకా నైట్ వరకు జరుగుతూనే ఉంటుంది. సో కీప్ వాచింగ్ వీడియో టిల్ ఎండ్.
తిని వచ్చేసరికి రాకేష్ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాంప్టింగ్ చేస్తాడనమాట. సో నాకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి పరిచయం. సో చాలా బాగా ప్రాంప్టింగ్ చేస్తాడు. సో జనరల్గా సీన్కి వెళ్ళే ముందు మాకు సీన్ అనేది అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకు బేసిక్గా ఈరోజు ఏ ఏ సీన్స్ ఉన్నాయని మార్నింగ్ చెప్పేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ముందే తెలుస్తాయి. లేదు అంటే ఆన్ స్పాట్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అందరికీ కలిపి కూర్చోపెట్టి సీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది కదా. సో అందుకే అందరినీ కూర్చోపెట్టి ఒకేసారి చెప్తారనమాట. ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతుకుతున్నా. కూర్చోడానికి ప్లేస్ లేదన్నారు. ఎండగా ఉంది. నిజంగా ఇదేంటి వీళ్ళు డీజే పెట్టుకున్నారా? ఏది బ్రేక్ ఎవరు బ్రేక్? సో షార్ట్ గ్యాప్ వచ్చింది నాకు ఒక 10 to 15 మినిట్స్ అలా. సో టైం ఉంది కదా అని చెప్పి మా ప్రొడక్షన్ అంటే ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తారో ఆ ప్లేస్కి వెళ్తున్నాను. సో వేరే లొకేషన్స్లో వెళ్ళాను కానీ ఈ షూటింగ్కి వచ్చిన తర్వాత నాకు ఇంకా అంత టీం అంతా కొత్త కాబట్టి ఇంకా అలవాటు అవ్వలేదు. సో అలవాటు అయితే అప్పుడప్పుడు అటు ఇటు ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సినవి ఏమైనా ఉంటే నేనే చేసుకొని అలా తినడం అలవాటు. ఆర్ఎల్స్ నాకు ఏదన్నా కావాలన్నా అడిగితే చేసిస్తారు. సో ఈరోజు అయితే ఇప్పుడు కొంచెం పెరుగుకి తాలింపు లాగా అంటే లైక్ తడకా ఉంటుంది కదా, తడకా వేయించడానికి వెళ్తున్నాను. సో నేను ఉట్టి పెరుగన్నం తినలేను. సో అందుకే వాళ్ళని అడిగి చేపిస్తున్నాను అనమాట. సో ఈలోపు వాళ్ళు పులిహార ఏదో చేశారు ఈరోజు స్పెషల్. సో అది కూడా టేస్ట్ చూస్తున్నాను. ఈ సీన్ మీరు ఆల్రెడీ టీవీలో చూసి ఉంటారు కదా, టెలికాస్ట్ అయిపోయింది. సో మా అమ్మగారికి పళ్ళు ఆ సెట్ అంతా ఊడిపోయే సీను. సో అది చేసేటప్పుడు లిటరల్గా మాకు ఎంత నవ్వు వచ్చిందంటే, సో ఒక ఆర్టిఫిషియల్ పళ్ళు అంటే విత్ ఈ గమ్స్ ఉంటాయి కదా అంటే చిగుర్లు, సో దాంతో పాటు కలిపి ఒక సెట్ లాగా తీసుకొచ్చారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ సీన్ చేసేటప్పుడు. బట్ ఆంటీకి అయితే అంటే బామ్మగారి క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆవిడైతే పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే లోపల స్పూన్ పెట్టి అలా లాగుతుంటే నిజంగానే ఆవిడకి తగిలిందనమాట పాపం. బట్ ఒక్కొక్క సీన్స్లో అంటే ఫన్ ఉంటుంది అండ్ చాలా కష్టపడడం కూడా ఉంటుందన్నమాట. బట్ జనరల్గా మన ఆడియన్గా ఒకసారి చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమీ తెలియదు, అంటే ఆ పెయిన్ అది తెలియదు కాబట్టి తెలీదు. సో బట్ ఒక్కొక్కసారి నిజంగా ఇంట్రెస్టింగ్గా ఫన్గా అండ్ ఒక్కొక్కసారి నిజంగా ఎమోషనల్గా కొన్నిసార్లు సీరియస్గా చేయాల్సి వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ సీన్ బట్టి మన ఎక్స్ప్రెషన్స్ అనేవి మన ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి.
ఆఫ్టర్నూన్ బ్రేక్ అయితే ఇచ్చేసారు. సో లంచ్ టైం అయింది. సో నేను ఇంట్లో నుంచి తెచ్చుకుంటాను కాబట్టి మోస్ట్లీ అదే తింటాను. బట్ ఇక్కడ కూడా ఏదైనా ట్రై చేయాలి అనిపిస్తే ఎప్పుడన్నా తెచ్చుకుంటాను. బట్ అది యాజ్ యూజువల్గా అది తినను, మళ్ళీ వెనక్కి పంపించేస్తాను. సో తినగానే మళ్ళీ వెంటనే టచ్అప్ అనేది చేసుకొని మళ్ళీ షార్ట్కి పిలుస్తారు. అంటే బ్రేక్ 1 అవర్ ఉంటుంది కానీ తినేసి మళ్ళీ టచ్అప్ చేసుకునేసరికి 45 మినిట్స్ 50 మినిట్స్ అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆ టైంలో డ్రెస్ చేంజ్ ఉంది అంటే ఇంకా 10 మినిట్స్ రెస్ట్ కూడా ఉండదు. సో అలా జరుగుతుంది ఒక్కొక్కసారి. మా లొకేషన్లో అయితే కుక్క పిల్లలు చాలా ఉంటాయి. నా ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా చూసి ఉంటారు. బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు అనమాట. సో వాటికి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి పర్వాలేదు. ఒక్కొక్కసారి నాకు ఇష్టంతో ఇంట్లో నుంచి బిస్కెట్స్ తీసుకురావడం కానీ పాల ప్యాకెట్స్ కానీ అట్లా ఏమైనా పెడుతూ ఉంటాను. సో ఆ రోజు నా దగ్గర లేదు కాబట్టి మా హెయిర్ డ్రెస్సర్ ఏం చేసిందంటే ప్రొడక్షన్ వాళ్ళని అడిగి నాకు ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకొచ్చింది, 1 లీటర్ ప్యాకెట్. సో అవన్నీ షార్ట్ గ్యాప్ వస్తే వాటికి ఫీడ్ చేస్తూ ఉన్నాం అనమాట. మీ అందరికీ తెలుసు కదా కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అని. సో గ్యాప్స్లో వచ్చి అలా ఆడుకుంటూ ఉంటాను.
ఆడు నవ్వట్లేదు, ఒకటే ఎక్స్ప్రెషన్ పొద్దున్న నుంచి. షార్ట్ కాదు వాడు, ఇంకా చిన్నోడు కదా. హాయ్ బుబ్బు. ఫైనల్గా ప్యాకప్ అయింది. సో ఈరోజు లేట్ అయింది. జనరల్గా కొంచెం తొందరగానే వదిలేస్తారు. ఈరోజు నైట్ ఎఫెక్ట్ సీన్ ఉండడం వల్ల లేట్ అయింది. సో హెక్టిక్ డేనే. సో జనరల్గా ఇలాగే ఉంటుంది రోజంతా మాకు. ఎప్పుడన్నా కొంచెం మధ్య మధ్యలో అలా కుట్టి కుట్టి బ్రేక్స్ వస్తాయి, లేదంటే ఒక్కొక్కసారి నాన్ స్టాప్ డ్రెస్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. సో హోప్ ఇలా అయితే మాకు జరుగుతుంది ఎవ్రీడే షూటింగ్ ఉన్నప్పుడు. మీకు నచ్చుతుందని చెప్పి ఇలాంటి వీడియోస్ అడుగుతున్నారు కదా, సో థాట్ ఆఫ్ డూయింగ్ అనమాట. సో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.